సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడల్లా జనం అల్లాడిపోతుంటారు. ఆస్పత్రుల వెంట తిరుగుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో మూఢాచారాలతో వింత వింత తంతులు నిర్వహిస్తున్నారు. పెద్ద ఆస్పత్రుల్లో కూడా నయం కాని ఆరోగ్య సమస్యలు ఒక చిన్న తంతుతో నయమవుతాయని వారు నమ్ముతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, సిరికొండ, భీమ్గల్, జక్రాన్పల్లి తదితర ప్రాంతాల్లో సకల రోగాలకు ఒకే మందు అనే విధానం కొనసాగుతోంది. జ్వరాలు, వాంతులు, విరోచనాలు, ఒంటి నొప్పులు, రక్తహీనతతో వచ్చే సమస్యలను ఈ ప్రాంత ప్రజలు ఏదో శక్తి ఆవహించినట్లుగా భావిస్తున్నారు. ఆసుపత్రుల వెంట తిరిగి అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నా ఎలాంటి వ్యాధి లేదని తేలుతుందని అంటున్నారు. దీనికి విరుగుడుగా కోడితో దిష్టి తీసే తతంగాన్ని చేపడుతున్నారు. నీటిలో తెప్ప వదిలే విధానం నిర్వహిస్తున్నారు. రోడ్లకు ఇరుపక్కల పిల్ల కాలువల వద్ద ఈ తెప్పల సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తోంది. తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా ఈ విధానాన్ని స్థానికులు ఆనవాయితీగా పాటిస్తున్నారు. కొన్ని సందర్భాలలో విదేశాల్లో ఉన్నవారు కూడా ఆరోగ్యం బాగాలేకపోతే గ్రామాలకు వచ్చి తెప్ప వదిలి వెళతారని అంటున్నారు. ఒకవేళ రావడం కుదరకపోతే వారి బట్టలు తీసుకొచ్చైనా తెప్ప వదిలిస్తున్నారు. ఈ విధానంలో ముందుగా గడ్డితో ఒక తెప్పను తయారు చేస్తారు. దానిపై గుడ్లు, పసుపు, కుంకుమ, గాజులు, బియ్యం తదితరాలు ఉంచి పూజ చేస్తారు. అనంతరం కోడికి కళ్ళు తాగించి రోగిపై నుంచి దిష్టి తీస్తారు. అది ఒళ్ళు జలధరిస్తే దేవత కరుణించినట్లుగా భావిస్తారు. ఆ తర్వాత కోడిని అక్కడే వండుకొని తింటారు. దీనికోసం కుటుంబ సభ్యులంతా ఆ రోజు అదే పనిలో ఉంటారు. ఈ కార్యక్రమం పూర్తయినప్పటి నుంచి రోగి పూర్తిగా నయమై మళ్లీ మామూలుగా మారతారని జనాలు విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కాళ్ళు చేతులు గుంజినాయి అనుకో, నడుము వచ్చిందనుకో, మిడుసులు గుంతాయి, అన్నం పోదు, చక్కెర అవుతుంది, కాళ్ళు గుంజుకపోతాయి. ఇట్లా ఏమి ఉండదు. ఫలాంత ఆట అంటే ఆ నుంచి అక్కడొక్క గుట్ట కాడ ఉంటుంది, అది బుక్క మేరంగా ఉంటుంది. అది కూడా తెప్పని అంటారు. అంటే ఇక పోతుంది ఉంటుంది. మా ఊరు దగ్గర దాకా ఏదన్నా అని పోతుంది. కంతి పోకపోతే మేకతోడు కూడా తీయచ్చు. చలిజరంగా కొట్టిందంటే ఒక రూపాయి ముడుపు కడతాం. తక్కువ ఉన్నదంటే శుక్రవారం నాడు వచ్చి తెప్పిడిస పెట్టుకుంటాం మేము, అంతే. ఇక కోళ్ళను కొస్తే కోడి తెప్ప అమ్మవారు మెచ్చుతుంది, జడితిత్తనే కోసుకుంటాం సార్. మేము ఎక్కడికి తిని వెళ్ళిపోతాం. మరి ఇవన్నీ ఏం తీసుకొని పోవద్దు సార్. అన్ని ఇక్కడికి పెట్టేసి అన్నమ్మతో ఇంటికాడ స్నానం చేసి ఇంట్లో ఎవరాల ఏ తెప్పకోలు లేకపోతే హాస్పిటల్ పోవాలి, తీయాల మళ్ళీ హాస్పిటల్ పోయి చూపించుకొచ్చుకున్నాను, అంతే. ఇది ఇడిస పెట్టుకున్నాకనే ఎన్ని దావకన్నా పోయి రావచ్చు, తక్క లేకపోతే. కానీ ఇప్పుడు ఇడిస పెట్టిపోయినామంటే పోయినాక హుషారు అవుతాం. పోయిండు దావకన్నా 10,000 అయినా కూడా తక్కలేదు. మళ్ళీ ఇక్కడ తెప్పి ఇడిస పెడతాం. ఇవి తక్క కాదు కదా. ఇప్పుడు ఈ కోడితో ఇడిస పెట్టినాం, కోడితో తక్క కాదు కదా. మళ్ళీ ఇట్లా కోసేది అట్లా చెప్పిన అట్లా కూడా ఇడిస పెట్టాలా, ఇట్లున్నది పరిస్థితి. మళ్ళీ ఇది ఇడిస పెట్టినాక కూడా మళ్ళీ ఈయన వెళ్ళింది. దుబాయ్ పోయిన వాళ్ళకు సల్జ్వరం వస్తుంది, సల్జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది అంటారు. అంటే ఈడ అల్లు చూపిస్తాము. చెల్లిరమతను వచ్చినప్పుడు అల్లు చూపిస్తాము. దేవ వెళ్తుంది, ఇదైతే తెప్పని వెళ్తుంది, ఏదన్నా వెళ్తుంది. వెళ్ళినప్పుడు రూపాయి మునిపేసుకుంటాం చెప్తుంది. చెప్పినప్పుడు రూపాయి దండకు ముడిపేసుకుంటాం. తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటే ఇక దేవకు చేస్తాము, ఇవి తెప్పలు తీస్తాము. ఇక తక్కువ అవుతుంది. తక్కువ ఉన్నాక పానం హుషారు కావాలంటే హాస్పిటల్కి పోయి చూపించుకొని సూదులు గొల్లు వేసుకుంటూ హుషారు అవుతుంది మనిషి. అయితే ఇదంతా మూఢనమ్మకమని, వారి మానసిక సమస్యల పరిష్కారానికి దీన్ని ఒక మార్గంగా ఎంచుకున్నారని పలువురు అంటున్నారు. ఇలా చేయటం వల్ల ఈ వ్యాధి తగ్గదని అంటున్నారు. మంచి ఆసుపత్రులకు వెళితే వైద్యులు వివిధ టెస్టులు చేసి సమస్యను గుర్తించి తగిన వైద్యం అందిస్తారని నిపుణులు అంటున్నారు.